ఎవరికైనా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్యాట్రాక్ట్, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి అండ్ విజన్ అనేది సరిగా లేదు, రేచీకటి, పుట్టినప్పటి నుంచి మాకు విజన్ అనేది బాగా లేదు, ఇటువంటి వాటికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఉంటుంది. మేము స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కే వెళ్ళాలి అని కొంతమంది అడుగుతున్నారు. అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ శ్రీధరీయం ఐ హాస్పిటల్, ఇది కేరళలో కూతట్టుకులంలో ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ ప్లస్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. ఇది చాలా పెద్దది అండ్ చాలా ఫేమస్ హాస్పిటల్. అండ్ అక్కడ ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది అండ్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ అన్ని వాళ్ళే తయారు చేస్తారు. స్పెసిఫిక్గా ఐకి సంబంధించి మాత్రమే అక్కడ చూస్తారు. దాని బ్రాంచెస్ అన్ని చోట్ల ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు అలా. సో హైదరాబాద్లో అయితే మీకు హ్యాబిట్స్లో చర్మాస్కి ఆపోజిట్లో కొంచెం దూరం వెళ్తే మీకు శ్రీధరీయం ఐ హాస్పిటల్ బ్రాంచ్ ఉంటుంది, మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ కంప్లీట్ పంచకర్మ ట్రీట్మెంట్ అనేవి మీకు ఇక్కడ అవైలబుల్లో ఉండవు. దానికోసం మీరు ఈ శ్రీధరీయం ఐ హాస్పిటల్ కేరళకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా ఫేమస్ హాస్పిటల్ కాబట్టి దీని గురించి చెప్తున్నాను. ఇంకా ఆయుర్వేదిక్ కళ్ళకి సంబంధించి చాలా హాస్పిటల్స్ ఉన్నవి అండ్ చాలా మంచి హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. బిఏఎంఎస్ తర్వాత కూడా ఆయుర్వేదంలో స్పెషలైజేషన్ ఉంటాయి కళ్ళకి సంబంధించి. ఈఎన్టీ స్పెషలైజేషన్ అంటే శాలాక్య చేసిన వాళ్ళు కంటికి సంబంధించిన డాక్టర్సే ఉంటారు, వాళ్ళే చూస్తారు స్పెసిఫిక్గా. మీకు ఎవరికైనా ఈ సర్జరీ లేకుండా ఐసైట్ తగ్గించుకోవాలి ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తోటి అని అనుకుంటే కూడా దానికి కూడా మీకు ఈ ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు ఈ శ్రీధరీయంకు వెళ్ళొచ్చు. ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఎవరైనా కూడా కళ్ళకి సంబంధించి మెడిసిన్స్ ఇవ్వగలుగుతారు, ఇస్తారు. మీకు కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ అయినా మీకు మెడిసిన్ ఇస్తారు, వాడచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. కానీ మీకు చాలా క్రానిక్ పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా దాని గురించి పూర్తిగా మేము మంచి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు ఐకి సంబంధించినటువంటి టెస్టులు, చెకప్లు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికోసం మీరు స్పెషల్గా ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ట్రీట్మెంట్ అనేది బాగుంటుంది.